విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 76వ వార్డులోని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హౌసింగ్ బోర్డు పార్కులోని వాటర్ పైప్ లైన్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌసింగ్ బోర్డు కాలనీలోని స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ ప్రోత్సాహంతో జీవీఎంసీ నిధులతోని 2014లో 10 కోట్లతో ఈ పార్కును ప్రారంభించామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్కు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని అన్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 కోట్లతోని వాటర్ పైప్ లైన్ ఏర్పాటుకు ఈరోజు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఈ పార్కులోని క్రీడాకారులకు పలు సదుపాయాలు కల్పించామని తెలిపారు. అలాగే పిల్లలకు కూడా అన్ని ఆట వస్తువులు ఏర్పాట్లు చేశామని అన్నారు. కాలనీ వాసులందరూ అసోసియేషన్ గా ఏర్పడి ఈ పార్కును పచ్చదనంతో ఉండేలాగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని బీసెటి అప్పారావు, తాటికొండ సుదర్శన్, కట్ట బాలకృష్ణ, జీలకర్ర రవణ, మామిడి మురళి, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే స్కేటింగ్ చేయడానికి కూడా ఒక ప్రాంగణం పెట్టారు. రేపు బాక్స్ టైప్ క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేయడం, అంటే క్రీడలు ప్రోత్సహిస్తూ వాకింగ్ ట్రాక్ ఉంటూ పిల్లలకి ఆట వస్తువులు కూడా పెట్టడం జరిగింది. ఇది మల్టీపర్పస్ పార్క్ లాగా అన్నిటికీ వినియోగించుకునే విధంగా ఇది సుమారు 10 కోట్లు పెట్టి జీవీఎంసీ వారు మా సోదరుడు ఒక ప్రయత్నంతో స్థానిక కార్పొరేటర్ గంధం సింగ్ గారి ప్రయత్నంతో ఇక్కడికి వచ్చింది. దీంట్లో అందుకే ఇక్కడ ఈ సందర్భం కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాను. దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది మీరు ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి దీన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకొని పూర్తి స్థాయి మెయింటెనెన్స్ చేసేటట్టుగా, మంచిగా మెయింటైన్ చేసేటట్టుగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో మనం ముందే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి జనసేన, బీజేపీ, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, మా వార్డ్ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి, డిపార్ట్మెంట్కి కూడా, ఏఈ గారికి, డి గారికి అందరికీ కూడా, అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 10 కోట్లు పెట్టి ఇక్కడ పార్క్ నిర్మాణం చేపట్టడం జరిగిందండి. ఇది 2014-19 మధ్యన దీనికి సుమారు అప్పుడు 2 కోట్లు పెట్టి దీనికి శంకుస్థాపన చేసి మేము మా ప్రభుత్వం అప్పుడు దిగిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గత 5 సంవత్సరాలకు ఎటువంటి అభివృద్ధి లేదు. మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పార్క్ పనులు ఎన్హాన్స్ చేసి, ఎందుకంటే దీనికి మంచిగా ఆహ్లాదంగా ఉండడం కోసం పచ్చదనాన్ని పెంచి దానికి వాటర్ కావాలి కనుక 2 కోట్లు పెట్టి వాటర్ ప్లాంట్ని, వాటర్ ఏదైతే వేస్ట్ వాటర్ కింద మనం సీలోకి విడిచిపెట్టేస్తున్నామో ఆ వాటర్ని ఇక్కడ తీసుకొచ్చి దానికి 2 కోట్లు వెచ్చించి రేపు పార్క్ నిర్మాణం కోసం, పార్క్ మెయింటెనెన్స్ కోసం, గ్రీనరీ మెయింటెనెన్స్ కోసం ఆ వాటర్ వినియోగించడానికి మరి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. దాని తర్వాత దీనికి ఇప్పుడు ధైర్యంగా మనం మొక్కలు వేసుకోవచ్చు. సో దీనికి మరో 8 కోట్లు వెచ్చించి పూర్తి స్థాయి పార్క్ నిర్మాణానికి వెళ్తున్నామండి. ఇందులో యాంఫీ థియేటర్ బిల్లు, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్నా శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన స్వహస్తాలతో ఈరోజు సుమారుగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి కేబీఆర్ నుంచి హౌసింగ్ బోర్డు పార్క్ ఏదైతే ఉందో అల్లూరి సీతారామరాజు పార్క్ పెట్టాలని చెప్పేసి అధికారులు నిర్ణయం జరిగింది. దానికి వాటర్ సప్లై, ఎందుకంటే సుమారుగా ఈ 20,000 నుంచి 30,000 లీటర్లు పర్ డే ఈ గార్డెన్కి తడపడానికి అవసరం ఉంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ వాడదామని చెప్పేసి అధికారులు కొంతమంది నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ కాదని చెప్పేస్తే వేస్ట్ వాటర్ ఏదైతే సీలోకి పోతుందో దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి ఈ పార్క్కి పంపించాలని ఒక ఆలోచనతో 2 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి ఈ పార్క్కి వాటర్ తీసుకురావడం జరిగింది. సుమారుగా 10 కోట్ల రూపాయలు ఈ పార్క్ ఖర్చు అవుతుంది. అన్న ఎమ్మెల్యే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఉంటప్పుడు 2 కోట్లు ఖర్చు పెట్టి ఈ పార్క్ నిర్మాణం చేయాలని చెప్పేసి అప్పుడు నిధులు మంజూరు చేయడం, శంకుస్థాపన చేసిన తర్వాత 10% వర్క్ అయిన తర్వాత గవర్నమెంట్ పడిపోయిన తర్వాత అమౌంట్ జీవీఎంసీ అవసరాలు వాడేసుకున్నారు. దాన్ని మళ్ళీ కౌన్సిల్ మళ్ళీ ప్రస్తావన చేయగలిగితే మళ్ళీ 10 కోట్ల రూపాయల వరకు ఇక్కడ నిధులు మంజూరు చేసి జరిగింది. దాని భాగంగా ఈరోజు దగ్గర 60-70% వర్క్ అయిపోయింది. ఒక 30% ఏదైతే గ్రీనరీ ఉందో అది వాటర్ లేపడం లేట్ అయింది. అది కూడా ఒక నెలాఖరు పూర్తి చేసి డిసెంబర్ మంత్ ఎండింగ్ కానీ లేదంటే జనవరి ఫస్ట్ వీక్లోనే పార్క్ ఓపెన్ చేయాలని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతుంది. దాని భాగంగా ఇది చేయాలని చెప్పేసి నేను అదేవిధంగా ఉన్న కమిటీ వాళ్ళు కానీ అసోసియేషన్ వాళ్ళు కానీ అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ప్రెజర్ పెట్టించాం, ఎట్టి పరిస్థితులు త్వరగా చేయించమని చెప్పేసి. పార్క్ చేయగలిగితే చుట్టుపక్కల విశాఖపట్నంలో ఎంత విశాలమైన ప్రదేశం ఎక్కడ లేదు. సుమారుగా 5.5 ఎకరాల్లో పార్క్ నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాన్ని సుందరవనం తయారు చేస్తే చుట్టుపక్కల ఉన్న ఏదైతే రెసిడెన్స్ ఉన్నారో వాళ్ళ తాలూకా విధి విధానాలు మారుతాయి.
ఎందుకంటే పిల్లలు సాయంత్రం ఎట్టి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఏదో పిల్లలకి ఏదో ఆట వస్తువులు ఏదో కల్పించాలని చెప్పేసి అన్ని విధాలుగా అందరికీ అనుభవం విధంగా పార్క్ నిర్మాణం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అన్న మన పల్లా శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి మళ్ళీ దీనికి ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి